మోందా తుఫాన్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగ పరిస్థితులు మాత్రం చిన్నాభిన్నమైనాయి. ఎందుకంటే ఆరుగాలాలు ఎంతో కష్టపడి రైతు పండించిన పంట పొలాలు తుఫాను కారణంగా మొత్తం నేలమట్టమైన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే పంట పరిహారం ప్రకటించాలి. ఆ ప్రకటించనే పోతే ఏమైందంటే రైతులందరూ కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడులు కూడా వెళ్ళే పరిస్థితులు అయితే లేవు. మొన్నటిదాకా యూరియా కొరతతోటి పాపం రైతులందరూ కూడా రాత్రిపూట కూడా పిఎస్సిఎస్ల దగ్గర యూరియా బస్తాల కోసం ఈ పంట పొలాల్ని బతికించుకోవడం కోసం వాళ్ళ కన్న పిల్లల్ని కూడా వదిలేసి వాళ్ళ భార్య పిల్లల్ని వదిలేసి యూరియా బస్తాల కోసం రైతులు ఎన్నో గంటలు ఎన్నో రోజులు ఏళ్ల తొరబడి ఎదురు చూసిన పరిస్థితులు అయితే కనపడ్డాయి. అంత కష్టపడి యూరియాని అంత కొట్లాడుకొని తెచ్చుకొని పంట పొలాలకు యూరియా వేసి మంచిగా పొలాలు కోతకొచ్చే సమయంలో ఈ మోందా తుఫాను రైతుల్ని నిండా ముంచిందని అయితే చెప్పుకోవచ్చు. దానివల్ల రాష్ట్రంలోని రైతాంగం అంతా ఎవరి ముఖాన్ని చూసినా మొత్తం రక్తపు ముద్దలు కనపడుతున్నాయి. మొత్తం రైతులందరూ కూడా కన్నీళ్లతోటి కనపడుతున్నారు. ఇప్పుడు మనం పాలకేడు గ్రామంలోని పంట పొలంలో ఉన్నాము. ఇక్కడ పొలాలన్నీ కూడా మొత్తం చాప టైపులో మొత్తం కింద పడిపోయి కొయ్యటానికి వీలు కాకుండా ఉన్నాయి. కనీసం రైతులకి పెట్టుబడి సహాయం కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడి డబ్బులు కూడా వచ్చే పరిస్థితులు లేవు. కాబట్టి తక్షణమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎకరాకు రైతులకు 20,000 రూపాయల పంట నష్టాన్ని ప్రకటించాలి. మా బీఆర్ఎస్ పార్టీ నుండి కోరుకుంటున్నాం. ఎందుకంటే రైతు దేశానికి వెన్నుముక. అలాంటి రైతు ఈరోజు 6 గాలాలు కష్టపడి పండించిన పంట ఒక్క గాలి తుఫాను తోటి మొత్తం నేల కొరిగి వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తక్షణమే కాంగ్రెస్ పార్టీ 20,000 రూపాయలు పంట నష్టం ప్రకటించాలి. అదేవిధంగా కాస్తో కూస్తో రైతులు కోసుకున్న వడ్లని కూడా రైస్ మిల్లర్లు తడిగా ఉన్నా సరే వాళ్ళు సరైన ధరను పెట్టి కొనుక్కోవాలి. అలా చేయని పక్షంలో మా బీఆర్ఎస్ పార్టీ నుండి చాలా తారాస్థాయి ఉద్యమాలు కూడా మొదలైతాయి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రైతులను ఆదుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాము.